అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మేషరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31వ తారీఖు ఆగస్టు వరకు గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 27వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు. మరి కుజుడికి అత్యంత కష్టమైన రాశి ఏదైనా ఉంది అంటే అది మిథునము, కన్యా అన్నమాట. మరి మిథునంలోకి వెళ్ళిపోతే కుజుడి పరిస్థితి ఏం బాగుంటుంది చెప్పండి. శత్రుక్షేత్రం, మళ్ళీ ఆయన రాశి నుంచి 3వ ఇల్లు చాలా డేంజర్ అండి. మళ్ళీ అలాగే మిథునమే 3 అయితే మరి కన్యా 6 అండి. అందుకే ఈ 2 స్థానాలు కుజుడికి చాలా డేంజర్ అండి. అందుకే ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడైతే మనకు కుజ మార్పు జరుగుతుందో అప్పుడు మన లోపల లేనిపోని నెగిటివిటీ బాగా పెరుగుతుంది, ప్రశాంతత ఉండదు, అనుకున్నది జరగదు, లేనిపోని చికాకులు, అందరి మీద అరవటం. మనకున్న శక్తి ఏంటంటే కుజుడు అంటే బాగా సైనికుడు అనమాట, ఆవేశం ఎక్కువ. సో మనకు శత్రువులు ఎక్కువ అవుతారు, అన్నదమ్ములతో గొడవలు, ఎన్ని అవసరమా చెప్పండి. మరి మనకు వారానికి ముందే మనకు తెలిసిపోయింది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ
చక్కగా కుజగ్రహానికి సంబంధించినటువంటి తెల్ల పగడము అనే రాయిని ధరిస్తూ మీరందరూ 7 సార్లు ఆ మంత్రం చదవండి. ఖచ్చితంగా కుజుడు మీకు మేలు చేస్తాడు. అలాగే ధన ఆదాయంగాని చూసుకుంటే ఈసారి శుక్రుడు మనకి కన్యారాశిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ధనస్థానం కూడా బాగా దెబ్బతిందన్నమాట. ధనస్థానం దెబ్బతింటే ఏమవుతుందండి, అనుకున్న సమయానికి డబ్బులు రాకపోతే సమయానికి వ్యాపారం కానీ ఎన్నో టెండర్లు, బిజినెస్, సాలరీ అన్నీ ఉంటాయి కదండి. ఆ డబ్బు నిలబడకపోతే ఎంత ఇబ్బంది అండి. దానివల్ల కుటుంబంలో మనశ్శాంతి ఉండదన్నమాట ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఏమవుతుందండి, అది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే వాళ్ళ చదువుల మీద, వాటి మీద ఎన్ని కూడా మీ మేషరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే ఎంత మంచిది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా ఉంటాయా అంటే బుధుడు మనకు సరిగ్గా సహకరించట్లేదు కాబట్టి ఎవరితో ఏ ఉపయోగం లేదు. మరి విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు కొనడానికి బాగున్నాయా అంటే చాలా బాగున్నాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవటం అనేది మనకు మంచిదన్నమాట. మరి పిల్లల ఆరోగ్యం బాగుంటుందా, విదేశీయానాలు బాగుంటాయా, దూర ప్రయాణాలు బాగుంటాయా అంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. అందులో ఎటువంటి సందేహాలు లేవు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరి భార్యాభర్తల మధ్య మనకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, లేనిపోని మానసిక ప్రశాంతత కోల్పోవటం లాంటివన్నీ కూడా ఇప్పుడు ఏదో అంటారండి, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. మరి కలిసి రాని కాలం వస్తే ఎవడొస్తాడో ఇక్కడ రాయలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక గ్రహం బాగాలేకపోతే అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయండి వరుసగా. ఇప్పుడు సప్తమాధిపతి కూడా దెబ్బతీసాడు అక్కడ వెళ్ళి. మరి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి కుదరకపోవటం, ఏదో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వటం, అనుకున్న సంబంధం క్యాన్సిల్ అవ్వటం, ప్రేమించిన అమ్మాయో ప్రేమించిన అబ్బాయో దూరం అవ్వటం, కొన్ని చికాకులు ఉంటాయండి. పార్ట్నర్షిప్లో లాస్ అవ్వటం. పోనీ అదృష్టం బాగుందా అంటే అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు మీరు. ఏ పని చేసినా చక్కగా పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకోండి. తండ్రిది, తాతది, ముత్తాతది లేదా మామగారిది అందరిది కూడా సలహాలు బాగా తీసుకోండి. బాగా పైకి వస్తుంది. ధర్మాన్ని పాటిస్తారు. అలాగే అదృష్టం బాగుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉందండి, చాలా కష్టపడాల్సి ఉంటుందండి. ఎంత కష్టపడాలంటే మనం కేవలం వర్క్ మీద మాత్రమే మైండ్ పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా వర్క్లో మీకు మంచి పేరు వస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ బాగుంటాయి. మరి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉంది. అన్ని రకాల వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే తక్కువ మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఉద్యోగంలో మంచిగా ఉంది, వ్యాపారానికి మంచిగా ఉంది, అదృష్టం బాగుంది. మరి అన్నీ బాగున్నప్పుడు మనం నోటి ద్వారా, దురుసు ద్వారా లేనిపోని కోపాలకు గురవ్వడం వల్ల మన చికాకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అక్కడ దెబ్బతింటాం అనమాట. కామ్గా ఉంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత ఒక ఎత్తు అయితే ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి వివాహం కానీ జరిగితే ఎటువంటి భార్య వస్తుంది లేదా భర్త వస్తాడంటే నీట్గా స్మార్ట్గా ఉంటారట, మంచి వంట చేసేవాళ్ళట, అలాగే చక్కటి మాటకారి తెలివితేటలు ఉన్న వాళ్ళట, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఆపాలి అని ఇవన్నీ తెలిసిన వాళ్ళట, అలాగే ఎప్పుడు మంచి ఫుడ్ బాగా తయారు చేస్తారట, ఆడవాళ్ళకి తోకలాగా ఉంటూ వెనకాలే అన్ని పనుల్లో సహాయం చేస్తారట మేషరాశి వాళ్ళకి, వాళ్ళ వచ్చే భార్య కానీ లేదా భర్త కానీ. ఇలాగా వీళ్ళు ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట. అందరూ చక్కటి భాగస్వామ్యం మీ జీవితంలో వస్తుంది కాబట్టి మీరందరూ చాలా సంతోషంగా ఉండండి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.